మీరు బాగా గమనిస్తే ఈ మధ్యలో ఆఫీస్ అఫైర్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. వై ఆఫీస్ అఫైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఇన్ ఇండియా? దీనికి యాక్చువల్లీ చాలా రీజన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ అ డిబేటబుల్ టాపిక్ టూ. రీసెంట్ గా వచ్చిన హస్బెండ్ అండ్ వైఫ్ మర్డర్ కేసెస్ చాలా తీసుకుంటే వాటన్నిటిలో 70-80% మర్డర్ కేసెస్ ఆఫీస్ అఫైర్స్ రిలేటెడ్ మీదనే ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ వెరీ కన్సర్నింగ్. ఈ ఆఫీస్ అఫైర్స్ అన్నవి డైరెక్ట్ గా బేసికలీ చీటింగ్ తోనే స్టార్ట్ కావు, అది నార్మల్ డే తోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అట్లా ట్యూన్ అవుతున్నారు అని వాళ్ళకి కూడా తెలియనంత నార్మల్ డే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇట్ విల్ బ్రేక్ అవర్ రిలేషన్షిప్స్ అండ్ ఇట్ విల్ బ్రేక్ అవర్ ఫ్యామిలీ. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు నో హౌ దిస్ ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్. సో ఈ వీడియోలో నేను ఇదంతా ఒక స్టోరీ ఫార్మాట్ లో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే కనెక్టెడ్ విత్ వీకే. చాప్టర్ 1, వెన్ ఆఫీస్ బికేమ్ హోమ్. ఇప్పుడున్న ఏజ్లో ఆఫీస్ అనేది ఇట్స్ నాట్ అన్ ఆఫీస్ ఎనీమోర్, ఇట్స్ లైక్ ఎ హోమ్. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కాలంలో ఆఫీస్ అనేది ఒక ఆఫీస్ లాగా లేదు, అదొక ఇల్లు లాగా ఉంది. లైక్ అక్కడనే తింటాము, అక్కడనే నవ్వుకుంటాము, అక్కడనే స్ట్రెస్ ఫీల్ అవుతాము, అక్కడనే ఏడుస్తాము, అక్కడనే ఉంటాము, అక్కడనే వర్క్ స్ట్రెస్ తోనే లేస్తాం, వర్క్ స్ట్రెస్ తోనే పడుకుంటాం. అండ్ ఈ వర్క్ స్ట్రెస్ అంతా ఒక కొలీగ్కి తప్ప వేరే ఎవరికి చెప్పినా అదంతా ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఒక పర్టికులర్ జాబ్ చేసేటప్పుడు ఆ జాబ్ లో ఉన్న పెయిన్ పాయింట్స్ అవతలోడికి, ఐ మీన్ సేమ్ జాబ్ చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది. లైక్ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది అంటారు కదా పెయిన్ అని. సో ఒక గుడ్డు పెట్టే కోడి పెయిన్ ఇంకొక గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది కాబట్టి నేను వాడితోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే మంచి మంచి కన్వర్జేషన్స్ అవన్నీ ఇంట్లో కాదు, ఆఫీస్ పక్కన ఉన్న టీ షాప్ లో, సిగరెట్ కొట్లలో జరుగుతాయి. అండ్ ఇక్కడ ఎవరికి రాని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు మీ టైం అంతా ఆఫీస్ కొలీగ్స్ తో ఎక్కువ స్పెండ్ చేస్తే మీ ఇంట్లో న్యాచురల్ గా బాండింగ్ ఎలా ఫామ్ అవుతుంది? మీరు మీ టైం అంతా మీ కొలీగ్స్ కి మోర్ దెన్ ఫ్యామిలీ స్పెండ్ చేస్తూ ఉంటే మీ ఫ్యామిలీకి న్యాచురల్ బాండింగ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇది ఎందుకు ఇలా అన్నాను అని అంటే, చాలా రిలేషన్షిప్స్ లో అవతలి పర్సన్ ఏం పెయిన్ పాయింట్, ఏం స్ట్రెస్ కి గురవుతున్నాడో కూడా తెలియకుండా అట్లాగే ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి అడగడానికి రాదు, ఆర్ఎల్స్ వాళ్ళు షేర్ చేసుకుందాం అనుకున్నా కూడా వీళ్ళకి అర్థం కాదులే అని వాళ్ళు వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉంటారు. అక్కడ స్టార్ట్ అవుతుంది షిఫ్ట్, ద సైలెంట్ లోన్లీనెస్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది మ్యారీడ్ పర్సన్స్ అయినా అయి ఉండాలి, రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళైనా అయి ఉండాలి. బట్ మ్యారేజ్ అయినంత మాత్రాన మీరు ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నారా? రిలేషన్షిప్స్ లో ఉన్నంత మాత్రాన మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారా? సరే, మ్యారేజ్ కాకుండా రిలేషన్షిప్స్ ని కొంత పక్కన పెడదాం. ఇప్పుడు మ్యారీడ్ కపుల్ గురించే మాట్లాడదాం. ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజెస్ అన్నవి బ్యాడ్ ఏం కాదు, బట్ అరేంజ్డ్ మ్యారేజెస్ విత్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఈజ్ వే మోర్ బ్యాడ్, ఈజ్ వే మోర్ కన్సర్నింగ్. అరేంజ్డ్ మ్యారేజెస్ దట్టు ఈ పర్టికులర్ జనరేషన్ లో చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, యాజ్ వెల్ యాజ్ అంత టైం ని ఒక పర్టికులర్ బాండ్ మీద ఇన్వెస్ట్ చేసేంత టైం జెన్జీకి లేదు. దీంతో పాటు ఆన్ సైట్ వర్క్ అని చెప్పి, ప్రాజెక్ట్స్ అని చెప్పి 6 months 10 months వరకు అవుట్ ఆఫ్ స్టేషన్ తీసుకెళ్లిపోతారు ఎంప్లాయీస్ ని వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా. చాలా రీసెర్చెస్ చెప్పిన థింగ్స్ ఏంటంటే, ఫిజికల్ టచ్ లేనిది ఏ రిలేషన్షిప్ లో అయినా, ఇంటిమసీ లేనిది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ స్టార్ట్ అవ్వడం చాలా కష్టం అని. సో ఇక్కడ ఆఫీస్ లో పెట్టే ప్రెషర్ ఎంత టఫ్ గా ఉంటుందో అన్నది వాళ్ళ పార్ట్నర్ తో షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్ గా ప్రెజెంట్ అయి ఉన్నా కూడా ఎమోషనల్ గా అబ్సెంట్ అయి ఉన్నప్పుడు, లైక్ ఎంత చెప్పినా కూడా నా పార్ట్నర్ కి అర్థం కాదు అన్న ట్రాన్స్ లోకి ఎప్పుడైతే, దీనికి తోడు మళ్ళీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, గొడవలు అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేస్తూ మళ్ళీ ఇది కూడా వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఇంత స్ట్రెస్ లో ఉన్న ఒక పర్సన్ కి జస్ట్ ఒక 2-3 words చెప్తే చాలు వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయడానికి. Like, you're looking good today. You handled that meeting very well. I liked it. You're looking beautiful. So these are very common compliments in the industry, but this is the starting point of office affairs. Believe it or not, this is the starting point of office affairs. Why it is like this? Because it doesn't feel wrong first. ఇండస్ట్రీలో కాంప్లిమెంట్స్ ఇవ్వడం చాలా కామన్ థింగ్ కాబట్టి అదంత రాంగ్ గా అనిపించదు. కానీ ఇక్కడ నుంచే యాక్చువల్లీ ఆఫీస్ అఫైర్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంప్లిమెంట్ చాలా రిలీవింగ్ గా అనిపిస్తుంది. ఆ రిలీవింగ్ తర్వాత అటాచ్మెంట్ కి దారితీస్తుంది. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నారంటే మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీకు సన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదే ఆఫీస్ అయితే మీకు రెస్పెక్ట్ ఉంటుంది, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ వర్క్ ని గుర్తించే వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, హోమ్ ని ఆఫీస్ డామినేట్ చేసేస్తుంది. న్యాచురల్ గా మిమ్మల్ని మీరు ఇది అని పాయింట్అవుట్ చేసే ఇంట్లో
వాళ్ళకంటే కార్పొరేట్ మాస్క్ వేసుకొని ఆ ఉద్యోగానికి కోసం మాత్రమే పనిచేసే వాళ్ళ కాంప్లిమెంట్సే మనకు నచ్చుతాయి కాబట్టి అదే హోమ్ లాగా ఫీల్ అయిపోతాం. యాక్చువల్ గా హోమ్ అయిన దాన్ని మర్చిపోతాం. సో మీరు ఎప్పుడన్నా గమనించారా, మీరు ఇంట్లో ఒకలాగా ఉంటారు, ఆఫీస్ లో ఒక వర్షన్ లాగా ఉంటారు అని చెప్పి. సో దీని వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆ ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టు మీరు యాక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఎన్వైరన్మెంట్ లో ఉన్న మీ సెల్ఫ్ ని మాత్రమే అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను అని అనుకుంటారు. సో అక్కడున్న ఎన్వైరన్మెంట్ కి తగినట్టు ఆ సెల్ఫ్ మాట్లాడుతుందిలే అని అన్న దాంట్లో ట్రాన్స్ లో ఉంటాం అనమాట. ఇక్కడ వచ్చిన థింగ్ ఏంటిది అని అంటే ఎమోషనల్ బౌండరీస్ మెయింటైన్ చేయలేకపోవడం. ఎమోషనల్ బౌండరీస్ ఇండియా చాలా మారిపోయింది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సొసైటీతోనే మనం కలిసి బతకాలి. మార్పు మనతోనే వస్తుంది. మెన్ కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో ఉమెన్ కి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ కలిసి వర్క్ చేసే సొసైటీ అన్నమాట మనది. సో ఇక్కడ కార్పొరేట్ వరల్డ్ లో మెన్ అండ్ ఉమెన్ అన్న తేడా ఏమి ఉండదు. మెన్ అయినా సరే ఉమెన్ అయినా సరే ఇద్దరు కలిసి వర్క్ చేయాల్సిందే. లేట్ నైట్స్ అయినా సరే ఏమైనా సరే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కలిసి వర్క్ చేయాల్సిందే. ఇక్కడ లేట్ నైట్స్, బిజినెస్ ట్రిప్స్, టీమ్ పార్టీస్, టీమ్ డిన్నర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఉంటాయి. దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ పీపుల్ కి ఎమోషనల్ బౌండరీస్ సెట్ చేసుకోవడం రాదు. ఎక్కడ ఏం చెప్పాలి, ఎవరికి ఎంతవరకు మాత్రమే చెప్పాలి, అండ్ మన బౌండరీస్ లో మనం ఎలా ఉండాలి, అవతల వాళ్ళని మన బౌండరీస్ లోకి రాకుండా ఎలా ఆపాలి, ఇవేవి మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాదు కదా, నార్మల్ గా ఇన్బిల్ట్ గా కూడా ఎవడు టీచ్ చేయడు. మనకై మనం తెలుసుకోవాలి. అండ్ దాట్స్ ద ప్రాబ్లం. అసలు ఎమోషనల్ బౌండరీస్ అంటే ఏంటి, అట్రాక్షన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అటెన్షన్ ని ఎలా మేనేజ్ చేయాలి, నీకు వచ్చే డిజైర్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి, నీకు వచ్చే డిజైర్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, వీటన్నిటిలో మన ఎడ్యుకేషన్ జీరో. ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ ఎమోషన్ రైజ్ అయినప్పుడు ఆలోచించడు, రియాక్ట్ అవుతాడు. సో నెక్స్ట్ చాప్టర్ ఈస్ వ్యాలిడేషన్. ఇది చాలా అండర్ రేటెడ్ ఎడిక్షన్ అనమాట. వ్యాలిడేషన్ అని అన్నది చాలా అండర్ రేటెడ్ ఎడిక్షన్ అనమాట. యూ హర్డ్ ఇట్ రైట్, ఐ సెడ్ ఎడిక్షన్. సింపుల్ స్టేట్మెంట్, హే యూ హ్యాండిల్ దట్ మీటింగ్ వెరీ వెల్. సింపుల్ స్టేట్మెంట్. కానీ ఒక పర్సన్ ఎమోషనల్ గా చాలా లోలో ఉన్నప్పుడు ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ టు కంట్రోల్ దట్ పర్సన్. స్ట్రెస్, బర్న్అవుట్, ప్రెషర్ ఆఫ్ లే ఆఫ్స్ అండ్ దీనికి తోడు మన బ్రెయిన్ డోపమైన్ కోరుకుంటా ఉంటది అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ చిన్నది పాస్ చేయగానే ఆ డోపమైన్ హిట్ చాలా కిక్ ఇస్తుంది. జస్ట్ లైక్ రీల్స్, జస్ట్ లైక్ షుగర్ అండ్ జస్ట్ లైక్ లేట్ నైట్ ఫుడ్. అఫేర్స్ డోంట్ బిగిన్ ఇన్ ద బెడ్రూమ్, దే బిగిన్ విత్ ద కన్వర్జేషన్స్. అవి కాన్వర్జేషన్స్తోనే స్టార్ట్ అవుతాయి. ముందు ఒక అఫేర్ పెట్టుకోవాలంటే చాలా ఎఫర్ట్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సింపుల్గా డిఎం చేసేస్తే చాలు. ఇంత సింపుల్గా అయిపోయిన తర్వాత ఈ ప్రైవేట్ కన్వర్జేషన్స్ అన్నవి ఒక డైలీ హ్యాబిట్ లాగా మారిపోతాయి. అండ్ ఈ డైలీ హ్యాబిట్స్ ఎమోషనల్ డిపెండెన్సీ లాగా మారిపోతాయి. రోజు నా బాధను చెప్పుకుంటూ ఉంటే అవతల పర్సన్ వింటుంది కాబట్టి మళ్ళీ అదే బాధను, ఎప్పుడైనా నాకు ఏ బాధ వచ్చినా కూడా అదే పర్సన్తో నేను డిస్కస్ చేయాలనే నా బ్రెయిన్ కోరుకుంటుంది. సో ఎమోషనల్ డిపెండెన్సీ క్రియేట్ అయిపోతుంది. అండ్ దిస్ డిపెండెన్సీ విల్ బికమ్ సీక్రసీ. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నా ఆ పర్టికులర్ పర్సన్కి నేను షేర్ చేస్తున్నా, అది బయటికి తెలియకుండా ఉండాలి. అండ్ దిస్ డిపెండెన్సీ విల్ బికమ్ సీక్రసీ. అండ్ ఈ సీక్రసీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది అంటిల్ ద రియాలిటీ హిట్స్. చాప్టర్ 7, ద డ్యామేజ్. ఒక్కసారి మీ ఫ్యామిలీకి మీ మీద ట్రస్ట్ బ్రేక్ అయిపోయిందంటే హౌస్ హోల్డ్ మొత్తం మళ్ళీ మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి జన్మలు కూడా పట్టవు. ఇలాంటి పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్ రాంగ్ స్టెప్స్ తీసుకోవడంలో నిమిషం కూడా ఆలోచించరు. మా డాడీ చేసిండు, మా మమ్మీ చేసింది, ఏం చేస్తే తప్పారబయ్య అని అంటారు. లైఫ్ లాంగ్ గిల్ట్ ఉంటుంది. మీరే కాకుండా మీ ఫ్యామిలీని కూడా ఇలాగే చేశానా అన్న గిల్ట్ ఎక్కడికి పోదు. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ అఫైర్స్ నోబడీ షోస్. క్లియర్లీ దిస్ వీడియో ఇస్ నాట్ జస్టిఫైయింగ్ ద చీటింగ్. Pain is real. Pain caused is real. But we also need to understand the system. We need to understand the emotional bonding. మనం ఈ ఎమోషనల్ బౌండరీస్ని ఎలా సెట్ చేసుకోవాలి, మనం ఈ ఎమోషనల్ బౌండరీస్లోకి ఎవరిని రానియకుండా ఎలా చూసుకోవాలి అని అన్నది కూడా మన మీదనే ఉంటుంది బాధ్యత. లేట్ నైట్ పార్టీస్లో హుకప్స్ చాలా నార్మల్ థింగ్ అయిపోతాయి. ఈ పార్టీస్ ఏదో కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది లేదా ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తారు. దీంట్లో టచింగ్స్ కానీ మిగతావన్నీ కానీ ఏమైనా సరే అవన్నీ చాలా కామన్ థింగ్ లాగా ఉంటుంది. కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి చాలా అర్థం అవుతుంది. మీ కమెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సిస్టంలో మీరు ఇలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటే కింద ప్లీజ్ డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ పెరిగిపోతున్న అఫేర్స్కి ఏం సొల్యూషన్స్ ఏం లేవా అంటే యాక్చువల్లీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమోషన్స్ని మీరు కాన్షియస్గా కంట్రోల్ చేయలేకపోతే ఆ తర్వాత ఆ ఎమోషన్సే మిమ్మల్ని అన్కాన్షియస్గా కంట్రోల్ చేస్తాయి. ఆ తర్వాత మీ మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆఫీస్ అనేది వర్క్ కోసం, ఇల్లు అనేది కనెక్షన్ కోసం. అండ్ ఎమోషనల్ బౌండరీస్ అని అంటున్నాను. ఆ బౌండరీస్ అన్నది రెస్ట్రిక్షన్స్ కాదు,
అవి మీ వెల్ బీయింగ్ యొక్క ప్రొటెక్షన్స్. ఈ వీడియో మీకు జడ్జిమెంట్ లాగా ఎక్కడా కనిపించదు. ఎందుకు అని అంటే ఈ వీడియోలో నేను ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడలేదు, మీరు చేస్తున్నది తప్పు అని కూడా అనలేదు. మిమ్మల్ని మీరు ఎలాగా ట్యూన్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇలాగ బ్రెయిన్ చేంజ్ అవుతుంది, ఎందుకు ఈ థాట్స్ వస్తున్నాయి నాకు అని ఆలోచించుకోవడమే. ఇది ఒక మిర్రర్ లాగా తీసుకోండి. దిస్ వీడియో ఈజ్ నాట్ అ జడ్జ్మెంట్, దిస్ వీడియో ఈజ్ అ మిర్రర్. బికాజ్ ఐ బిలీవ్ అండర్స్టాండింగ్ ద కాజ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ప్రివెన్షన్. ఒక రిలేషన్షిప్లో ఎలాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలో వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళ పెయిన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వినండి. వినకపోతే మీకే లాస్. సో ఇక్కడ వాళ్ళది అంతే తప్పుంది, వీళ్ళది అంతే తప్పుంది, ఇద్దరు ఈక్వల్గా దీన్ని సాల్వ్ చేసుకోవాలి. అండ్ విత్ దిస్ నోట్, సర్వే జనా సుఖినో భవంతు. దిస్ ఈజ్ వికే. బాయ్.